5 years ఈరోజు మనము 10th July 2024 2A మ్యాథ్స్ అండ్ సైన్స్ 16/10/2024 అండి. 4th మోడల్ పేపర్లో చెప్పుకుంటున్నాము. అందులో చేసి 100 బిట్స్ చెప్పుకున్నాము. 101 నుంచి చెప్పుకోవాలి. ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఇట్ ఈస్ స్వరూప త్రిభుజం కదా. ఇవి రెండు స్వరూప త్రిభుజాలు. సో సిమిలర్ టు ట్రయాంగిల్ డిఈఎఫ్ అండ్ దేర్ ఏరియాస్ ఆర్ రెస్పెక్టివ్లీ 81 centimeter square and 144 centimeter square. If BC equal 2.7 centimeters, then EF equal to అన్నారు. ఇన్ సెంటీమీటర్స్లో చెప్పాలి. 2 triangles సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి వాటి ఏరియాస్ ఇచ్చారు అండ్ 1 సైడ్ ఇచ్చారు. సో సెకండ్ సైడ్ వచ్చేసి మనకి ఎలా వస్తుందండి, ద రేషియో ఆఫ్ దేర్ ఏరియాస్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ దేర్ సైడ్స్ అనమాట. దాని ప్రకారం చేసుకుంటే ఫార్ములా ఈఎఫ్ స్క్వేర్ని కథగా చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. 12.96 అండి. ఈఎఫ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 12.96 ఈక్వల్ 3.6 సెంటీమీటర్స్ అవుతుందండి. నెక్స్ట్ ఇఫ్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 14 టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ ఈజ్ 1050 అండ్ ఇట్స్ ఫస్ట్ టర్మ్ ఈజ్ 10, దెన్ 20th టర్మ్ ఈజ్ అన్నారు. సో ఏపీ కాబట్టి అథమెటిక్ ప్రోగ్రెషన్లో S14 ఇచ్చారు మనకి 1050. ఎస్ఎన్కి ఫార్ములా వచ్చేసి అథమెటిక్ ప్రోగ్రెషన్లో n/2 ఆఫ్ 2a ప్లస్ n-1 ఆఫ్ d. ఇక్కడ అనేది ఎంత టర్మ్, ఏ అనేది ఫస్ట్ టర్మ్, d అనేది కామన్ డిఫరెన్స్ అవుతుందండి. సో n ఈక్వల్ టు 14 కాబట్టి 14/2 ఆఫ్ 2 ఇంటూ ఏ మీన్స్ ఫస్ట్ టర్మ్. వాళ్ళు ఇచ్చారు కదండి ఫస్ట్ టర్మ్ ఈజ్ 10 అని. సో 10 ప్లస్ 14 మైనస్ n మీన్స్ 14 - 1 ఆఫ్ d తెలుగు కనుక్కుంటాము 1050. సో ఈ విధంగా దీన్ని కథ చేసుకుంటే 10 వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు 20th టర్మ్ అడిగారు కాబట్టి 20th టర్మ్ ఈజ్ ఈక్వల్ a ప్లస్ 19d. అదే 19th టర్మ్ అంటే a ప్లస్ 18d అట్లా వేసుకుంటామండి. సో డైరెక్ట్గా మనం ఈ విధంగా వేసుకోవచ్చు. 200 వస్తుందండి ఆన్సర్ వచ్చేసి. నెక్స్ట్ 103rd సమ్. ఇఫ్ ఈ అండ్ ఈ బార్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ 2 అన్నారు. మనకు తెలుసు కదా ప్రాబిలిటీలో P ఆఫ్ ఈ ప్లస్ P ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1. దాని ప్రకారం డైరెక్ట్ ఫార్ములా ఇచ్చేసారు ఇక్కడ పిట్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ ఇచ్చారు. సో 3 పాయింట్స్ ఇచ్చి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ కనుక్కోమంటే మన ఫార్ములా వచ్చేసి హీరోన్స్ ఫార్ములా హాఫ్ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ రూట్ ఆఫ్ S ఆఫ్ S మైనస్ A ఆఫ్ S మైనస్ B ఆఫ్ S మైనస్ A అని చేసుకోవచ్చు. అందులో S అంటే A ప్లస్ B ప్లస్ C/2. ఏ అంటే క్యాపిటల్ ఏకి ఎదురుగా స్మాల్ ఏ వస్తుంది, క్యాపిటల్ బికి ఎదురుగా స్మాల్ బి వస్తుంది, క్యాపిటల్ సికి ఎదురుగా స్మాల్ సి వస్తుంది. అంటే ట్రయాంగిల్లో సైడ్స్ కనుక్కొని దానికి హీరోన్ ఫార్ములా అప్లై చేసి చేసుకోవచ్చు. అదే 1 మెథడ్ అండి. సెకండ్ మెథడ్ వచ్చేసి ఈ విధంగా ఫార్ములా వేసుకుంటాం. హాఫ్ ఆఫ్ మాడ్యులస్ x1 ఆఫ్ y2 మైనస్ y3 ప్లస్ x2 ఆఫ్ y3 మైనస్ y1 ప్లస్ x3 ఆఫ్ y1 మైనస్ y2 వేసుకుంటే ఈ విధంగా 6 స్క్వేర్ యూనిట్స్ వస్తుందండి ఆన్సర్ వచ్చేసి. జాగ్రత్త చూసుకోవాలి ఇక్కడ. ఫస్ట్ వన్ x1 y1 x2 y2 x3 y3. From a well-shuffled deck of cards, if we pick a card randomly, the probability for it being a red king is. So in a deck of cards there are only 2 red cards of kings ఉంటాయండి. అప్పుడు దే ఆర్ హార్ట్స్. అవి ఏంటంటే హార్ట్స్లో కింగ్ ఉంటుంది, డైమండ్స్లో కింగ్ ఉంటుంది. కాబట్టి సో ప్రాబిలిటీ 2 బై టోటల్ కార్డ్స్ 52 ఈక్వల్ 1/26 అవుతుందండి. దీనికి ఆన్సర్ వచ్చేసి మనకి. నెక్స్ట్ 106 పాయింట్స్ ఇచ్చారు, ఫార్మే అన్నారు. సో దీనికోసం మనము వాటి యొక్క లెన్స్ కనుక్కుంటాము. రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్రకారం ఏబి బీసీ సిడి డిఏ కనుక్కుంటాము. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ వచ్చినాయి. నెక్స్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, మిడ్ పాయింట్ ఆఫ్ బీసీ ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ ప్యారలగ్రమ్ అవుతుందండి. నెక్స్ట్ ఇన్ ఏ సర్టెన్ డేటా డిస్ట్రిబ్యూషన్ టేబుల్స్ ద క్లాస్ ఇంటర్వెల్స్ ఆర్ ఆన్ ఫాలోడ్ 0 to 10, 10 to 20, 20 to 30. ఇక్కడ సెకండ్ నెంబర్ మళ్ళీ రిపీట్ అవుతుంది సెకండ్ క్లాస్ ఇంటర్వెల్లో. సో దట్ ఈజ్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. ద అప్పర్ లిమిట్ ఆఫ్ 1 క్లాస్ ఇంటర్వెల్ ఈజ్ సేమ్ యాజ్ ద లోయర్ లిమిట్ ఆఫ్ ది సబ్సిక్వెంట్ క్లాస్ ఇంటర్వెల్ అవుతుందండి. నెక్స్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ టర్మ్స్ 10pq, 20qr అండ్ 30rq మీన్స్. ఇక్కడ మనకి వరుసగా వేసుకున్నప్పుడు పి అనేది వీటిలో లేదు, క్యూ అనేది కామన్గా లేదు, 2 ఆర్ అనేది 2 టర్మ్స్లో ఉంది కానీ థర్డ్ టర్మ్లో లేదు. అట్లాగే పి అనేది 2 టర్మ్స్లో ఉంది, థర్డ్ టర్మ్ లేదు. క్యూ అనేది 2 టర్మ్స్లో ఉంది, థర్డ్ టర్మ్లో లేదు. కాబట్టి మనకు ఆల్మోస్ట్ 10, 20, 30లో వచ్చేసి 10th టేబుల్ ఒకటే కామన్గా ఉంది కాబట్టి కామన్ ఫ్యాక్టర్ 10 అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ cot 3a ఈక్వల్ టు 10 ఆఫ్ a మైనస్ 30 degrees
0 degrees less than A less than 90 degrees, then the value of sin A is అన్నారు. దీనికోసం మనం చూడండి cot 3A ఈక్వల్ టు దీన్ని ట్యాన్ని కాట్గా రాయాలంటే cot ఆఫ్ 90 మైనస్ హాఫ్ A మైనస్ 30గా రాసుకోవచ్చు. ఎందుకంటే 90 డిగ్రీస్ రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి కాట్కి ట్యాన్కి. దాని ప్రకారం చేసుకుంటే బ్రాకెట్ని మనము లోపలికి పంపిస్తే -A ప్లస్ 30 డిగ్రీస్ అవుతుంది. సో కాట్ క్యాన్సిల్ అయిపోయి 3A ఈక్వల్ టు ఈ విధంగా వస్తుంది, A ఈక్వల్ టు ఈ విధంగా వస్తుందండి. సో sin A మీన్స్ sin 30 డిగ్రీస్ ఈక్వల్ టు 1/2 అవుతుందండి వాల్యూ చార్ట్ ప్రకారం. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు. దీనికోసం 10 × 10^11 100^11 అవ్వదు, దిస్ ఈజ్ రాంగ్. 2 క్యూబ్ అనేది 2 2 4 2 8 25 గ్రేటర్ కాబట్టి ఇక్కడ ఇటువైపు గ్రేటర్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్. దిస్ 1 ఎనీ పవర్ 0 ద వాల్యూ ఈజ్ 1 అండి, ఇది కరెక్ట్. సో 8 × 9 72, 6/5 ఇంకా ఎక్కువ వాల్యూస్ ఈక్వల్ కాదు కాబట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ 111, ద నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ ఆఫ్ ఏ పాలిగాన్ హ్యావింగ్ ఏ మెజర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ 108 degrees ఈజ్ అన్నారు. సో మనకి ఇప్పుడు నెంబర్ ఆఫ్ సైడ్స్ కనుక్కోవాలి ముందు. సో ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చినప్పుడు ముందు ఎక్స్టీరియర్ యాంగిల్స్ కనుక్కుంటే ఫార్ములా వచ్చేసి ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్ టు 180 మైనస్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. 108 degrees అంటే ఇంటీరియర్ యాంగిల్, 180 మైనస్ ఎక్స్టీరియర్ కరెక్ట్గా చేసుకుంటే 180 మైనస్ 108 దట్ ఈక్వల్ టు 72 వస్తుందండి. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ వచ్చేసి 360 అన్నాం, 360 ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. దట్ మీన్స్ 5 సైడ్స్ 5 ఉంటే 5 లైన్స్ ఆఫ్ సిమెట్రీ వస్తుందండి మనకి. నెక్స్ట్ రెక్టాంగులర్ పీస్ ఆఫ్ కార్డ్బోర్డ్ ఈజ్ మేడ్ టు రొటేట్ స్పీడీలీ విత్ వన్ ఆఫ్ ఇట్స్ లెంత్ యాజ్ యాక్సెస్ ఆఫ్ రొటేషన్ ఫార్మ్స్ ద ఫాలోయింగ్ 3D ఆబ్జెక్ట్స్ టు అవర్ విజువలైజేషన్ అన్నారు. సో ఈ విధంగా మనము కార్డ్బోర్డ్ తీసుకొని ఏదైనా లెంత్, అది బ్రెడ్త్ కావచ్చు లెంత్ కావచ్చు, దాని ప్రకారం మనం రొటేట్ చేసినప్పుడు ఫాస్ట్గా స్పీడ్గా మనకు వచ్చేటటువంటి 3D ఆబ్జెక్ట్ వచ్చేసి సిలిండర్ అవుతుందండి. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ sin 0 degrees ప్లస్ cos 90 degrees ప్లస్ √2 sin 45 ప్లస్ cos 45 మైనస్ cot 45 ఈజ్ ఇక్కడ వాల్యూ చార్ట్ ప్రకారం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 1/√2 వస్తుంది. నెక్స్ట్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పెరికల్ ఆబ్జెక్ట్ ఈస్ గివెన్ యాజ్ 462 cm², దెన్ ద రేడియస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అన్నారు. టీఎస్ఏ ఆఫ్ ఏ హెమిస్ఫియర్కి మనకి ఫార్ములా వచ్చేసి 3πr² అండి, ఈక్వల్ టు 462. దీని నుంచి r² కరెక్ట్గా చేసుకుంటే 49, r ఈక్వల్ టు 7 cm వస్తుందండి. నెక్స్ట్ మెథడాలజీ నుంచి 6 బ్లాంక్స్ ఇచ్చారు. డేటా అనే గ్రంథ రచయిత యూక్లిడ్. హెర్బర్ట్ పథకంలో మొదటి సోపానం సన్నాహము. బహుపది పరిమాణాన్ని బట్టి వాటికి ఉదాహరణ ఇవ్వడం అనేది వ్యక్తపరచడం. గణిత బోధన అభ్యసన ప్రక్రియకు సంబంధించినది కానిది ఏంటి అంటే ఇవి 3 అవుతాయి, జియోజిబ్రా, అరిజోనా, మ్యాథ్లాబ్. ఇది అవుతుంది. బిట్ ఫెండర్ అనేది అవ్వదు. రూబ్రిక్ అనేది స్కోరింగ్ సాధన అవుతుంది. ప్రయోగశాల పద్ధతి గుణాలు అనేవి, దాని గుణాలు ఏమేమి పెరుగుతాయండి మనకి? జట్టు నైపుణ్యాలు పెరుగుతాయి, సామూహిక భావన పెరుగుతుంది, పరిశోధన నైపుణ్యాలు అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా 4th మోడల్ పేపర్ అయిపోయిందండి. నెక్స్ట్ 5th మోడల్ పేపర్కి వెళ్తున్నాము. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి. అభ్యర్థులు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.